హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జట్టిలింగం మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నరసింగారావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవాలని, ట్యాపింగ్ చేయడం వలన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న జువ్వాడి నరసింగారావు ఎవరితో మాట్లాడుతున్నారో పూర్తిగా తెలుసుకొని ప్రచారానికి అడ్డుకట్ట వేశారని, దీనివలన శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఓటమి చెందారని, జువ్వాడి నరసింగారావుకు మద్దతు తెలుపుతున్న వారిపై భయభ్రాంతులకు గురిచేసి కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులుగా కల్వకుంట్ల సంజయ్ గెలవడం జరిగిందని, ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేయాలని, అలాగే మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేయాలని వినతి పత్రం అందించి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కోరుట్ల నియోజక అభ్యర్థి శ్రీ జువ్వాడి నరసింహారావు గారిపై ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వారి యొక్క సభ్యత్వాలను మరియు వారితో పాటు కోరుట్ల నియోజక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా సభ్యత్వాలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్ ట్యాంపరింగ్ వల్ల మేము ఓటమి పాలు కావడం జరిగింది. లేకుంటే ఇంతమంది కూడా ఈ ఎమ్మెల్యేలు కూడా గెలిచేది కాబట్టి తప్పకుండా మేము అసెంబ్లీ స్పీకర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. వాళ్ళ సభ్యత్వాలందరూ తప్పకుండా రద్దు చేసి వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం. గత ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కలిసి ఫోన్ ట్యాంపరింగ్ చేసిర్రు. దాదాపు చాలామంది ఓడిపోయేటట్టు ఆ ట్యాంపరింగ్ వల్లనే ఓడిపోయారు. కాబట్టి ఈ ట్యాంపరింగ్ అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి దయచేసి వాళ్ళ సభ్యత్వాన్ని ఎమ్మెల్యే గెలిచినా కానీ వాళ్ళ గెలుపు కాకుండా వాళ్ళను ఓడిపోయినట్టే ప్రకటించి వాళ్ళ గెలుపును అనర్హులుగా ప్రకటించి రద్దు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే వారికి ఖచ్చితమైనటువంటి శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయస్థానాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి, ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలందరికీ ఇది మనస్తాపానికి గురి చేసింది. ఇటువంటి ట్యాంపరింగ్లు పాల్పడ్డ వారు ఎవరైనా సరే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.